అసలు ఏంటి రుద్రాక్ష? అసలు నిజం ఏమిటంటే అది రుద్రుని కన్నీటి నుంచి కన్నీరు వచ్చింది. ఎక్కడైతే ఆ కన్నీరు పడిందో ఆయా ప్రాంతాలలో ఆ కన్నీరు చెట్టు రూపం ధరించింది. ఆ చెట్ల నుంచి మనకు రుద్రాక్షలు దొరుకుతున్నాయి. ఆ రుద్రాక్షలు మనల్ని ప్రతికూల ప్రభావాల నుంచి రక్షిస్తాయి. అవి మన కష్టాలను బాధలను దూరం చేస్తాయి. నా ఆరాధ్యుడైన మహాదేవుడు సముద్రం నుంచి వచ్చిన ఆలాహలాన్ని గ్రహించారు. ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను రక్షించడానికి. అంటే అందరి కష్టాలను తాను తీసుకున్నారు, అందరినీ రక్షిస్తూ ఉన్నారు. ఇక అదే విధంగా ఆయన కన్నీటిలో కూడా చాలా శక్తి ఉంది. అది కూడా మనల్ని రక్షిస్తుంది, మన కష్టాలను దూరం చేస్తుంది. అంటే దీని అర్థం మన అందరం రుద్రాక్షలను ధరించాలనేనా? కాదు, అది మీ ఆలోచన మాత్రమే. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, మీరు ఎప్పుడైనా కన్నీరు కారిస్తే ఎలా ఉండాలి అంటే, ఆ సమయంలో మీరు సృష్టిలో అందరికీ మంచి చేయగలగాలి. ఇక మీరు స్వయంగా బాధలో ఉంటే అప్పుడు కూడా వేరొకరి బాధలు మీరు తీర్చగలిగితే, వేరొకరి కష్టాలను మీరు తీర్చగలిగితే, వారికి సహాయం చేయగలిగితే మీరు కూడా రుద్రాక్షలాగే పూజింపబడతారు. రండి నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.